ఉన్న వాటితో తృప్తి పడేవాడు ఎక్కడున్నా ఆశీర్వదించబడతాడు, ఎక్కడున్నా సరే సంతోషంగా ఉంటాడు. ఉన్న వాటితో తృప్తి పడలేనివాడు కొన్ని కోట్లు ఇచ్చి, కారు ఇచ్చి, బంగ్లా ఇచ్చినా కూడా తృప్తి అనేది ఉండదు. తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. మరి ప్రత్యేకంగా క్రైస్తవులు ధనాపేక్ష అనేది ఉండకూడదు. ధనం గురించిన అపేక్ష, ఎప్పుడు ధనం ఉండాలి ఉండాలి ఉండాలి, తక్కువైపోయింది అన్నట్టుగా ఉండకూడదు. నాకున్నది నాకు సరిపోద్ది అన్న మానసిక స్థితి మనలో ఉంటే దేవుని యొక్క సన్నిధి మనతో ఎప్పుడు ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, ధనాపేక్ష లేని వారే మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. దేవుడు నిన్ను విడువను ఎడబాయనని చెప్పాడు. ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పాడు. ఆయనకు మన లోటు తెలుసు, మన లేము తెలుసు, మనం పడుతున్న కష్టం తెలుసు, దానికి పరిష్కారం కూడా తెలుసు. ఒక తల్లి పిల్లల కోసం వంట చేస్తూ ఉందనుకోండి, ఆకలేస్తున్న పిల్లలు మొత్తుకుంటూ ఉంటారు, నాకు ఆకలేస్తుంది తొందరగా పెట్టండి. తల్లి ఏమంటుందంటే, ఏరా కొంచెం కూడా ఓపిక లేదా, పెడతారా, కొంచెం అక్కడ వంట జరుగుతుందని చెప్తారు. ఎందుకంటే తల్లికి తెలుసు ఎప్పుడు పెట్టాలో ఎప్పుడు పెట్టకూడదు, తండ్రికి తెలుసు ఎప్పుడు పోషించాలో ఎప్పుడు పోషించకూడదు. అలాగే మన పరలోకపు తండ్రికి తెలుసు మనకి ఎలాంటి టైంలో ఎలాంటి సమృద్ధిని ఇవ్వాలి, ఎలాంటి ధనాన్ని ఇవ్వాలి అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ధనాపేక్ష వద్దు, వచ్చిన వాటితో తృప్తి పడుతూ ఉందాం. ఎప్పుడైతే తృప్తి పడుతూ ఉంటామో ఆ ఉన్న కొంచెంలోనే దేవుడు సమృద్ధిగా మారుస్తాడు. ఆ ఉన్న కొంచెంలో మనం ఒకవేళ నమ్మకంగా ఉండగలిగితే శ్రేష్టమైన వాటి మీద అధికారాన్ని ఇస్తాడు. కాబట్టి కలిగిన వాటితో తృప్తి కలిగి ధనాపేక్షను విడిచిపెట్టి ఆయన మనల్ని విడువడు ఎడబాయుడు అన్న విషయాన్ని మర్చిపోకుండా ఆశీర్వదించబడతాం. గాడ్ బ్లెస్ యూ.